హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మేము చేను దగ్గర పోయినాము. అక్కడ గురగాకు ఉందనేసి చూడండి, చాలా లేత గురగాకు దొరికింది. ఈ గురగాకుతో మేమొచ్చేసి రోటి పచ్చడి చేస్తామనమాట. చాలా బావుంటుందండి రోటి పచ్చడి చేసి తిన్నామంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మేమైతే ఎప్పుడు గురగాకు తెచ్చుకున్నా ఈ విధంగా రోటి పచ్చడి చేసుకుంటామనమాట. చాలా బావుంటుంది. పప్పు కన్నా రోటి పచ్చడి అయితే చాలా బావుంటుందండి. స్టవ్ అంటించుకొని పెనం పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఒక 5, 6 పచ్చిమిరపకాయలను కొంచెం ఎక్కువగానే వెల్లుల్లిపాయలని వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఒక 2 మీడియం సైజు టమాటాలని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని అవి వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం కడిగి పక్కన పెట్టుకున్న గురగాకు మొత్తాన్ని అందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గురగాకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి గురగాకు మొత్తాన్ని కొద్దిసేపు మగ్గించుకోవాలండి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మనం ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా టమాటా, పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ రోట్లోకి వేసుకోవాలి. ఈ గురగాకును కూడా ఇందులోకి వేసుకునేసి మొత్తం అంతా వేసుకున్న తర్వాత రుచికి తగిన సాల్ట్ని కానీ ఉప్పుని కానీ యాడ్ చేసుకొని ఇప్పుడు రుబ్బుకోవాలన్నమాట. మనం మిక్సీకి వేయడం కన్నా ఈ విధంగా రుబ్బినామంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా రుబ్బేసిన తర్వాత మొత్తం అంతా తీసుకొని గిన్నెలో పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి కొద్దిగా వాటర్ పోసి ఈ మొత్తం అంతా కడిగేసుకొని ఆ వాటర్ని కానీ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, చాలా నీళ్ళు పోయకూడదండి. కొద్దిగా వాటర్ పోసి ఈ మొత్తం అంతటిని కడిగేసుకొని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఆవాలు, పచ్చిశనగపప్పు, ఒక 2 మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాం కదండి చట్నీ, ఈ మొత్తం చట్నీని అంతా కానీ ఇందులోకి వేసుకొని కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనము రోలు కడిగి ఈ వాటర్ని కూడా ఇందులోకి వేసుకొని కొద్దిసేపు ఆ వాటర్ అంతా మగ్గేంత వరకు ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, వేడి వేడి ముద్ద వేసుకొని ఈ చట్నీ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.